ఈ మధ్య కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు టీవీలో మాట్లాడుతున్నారు, బైబిల్లో తండ్రి కూతుళ్ళతో వ్యభిచారం చేశాడు, ఇది పవిత్ర పుస్తకం ఎలా అవుతుంది అని అడుగుతున్నారు ఈరోజు కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు. తండ్రి కూతుళ్ళతో వ్యభిచారం చేయలే, కూతుళ్ళు తండ్రికి తాపించి వ్యభిచారం చేశారు. ఇది మొదటి విషయం కరుణాకర్ తెలుసుకోవాలి. రెండో విషయం ఏమిటంటే, ఆ విషయాన్ని బైబిల్ ఎక్కడా సమర్థించలే. ఒక అపవిత్రమైన విషయం గురించి రాస్తే అపవిత్రం అవ్వదు. దొంగతనం చెయ్యకురా అంటది అమ్మ, అది దొంగతనం కాదు. దావీదు వ్యభిచారం చేశాడు అని బట్టబయలు చేసింది బైబిల్. ఒకవేళ దాచిపెట్టేవాడైతే ఈ దేవుడు, ఈ బైబిల్ దేవుడు ఆదాము హవ్వలు పాపం చేశారని మనకు రాయకుండా ఉండుండేవాడు. ఆదాముని హవ్వని పిలిచి, ఆదాము చేస్తే చేసేవాళ్ళు కానీ ఎవరికి చెప్పుకో, నువ్వు నేను ఈ మన మధ్యలో డీల్ ఎందుకు? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు మన పితరుడు ఆదాము పాపం చేస్తే రాయించి పెట్టాడు. సత్యవంతుడు, కప్పిపుచ్చలేడు, పాపాన్ని దాచిపెడుతూ ఊరుకోడు. బయట పెడితే కడిగేస్తాడు, కడిగి పారేడు, కడిగేస్తాడు. ఎవరిని కడుగుతాడు? ఎవరైతే తమ పాపాన్ని ఆయన దగ్గరకు వచ్చి బయట వేసుకుంటారే, ఒప్పుకుంటారే వాళ్ళనే.